నమస్తే, వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. నేను సుమ. భయపెడుతున్న డయాబెటీస్ టైప్ 5. డయాబెటీస్ టైప్లలో ఇది ఎంత డేంజర్? దీన్ని కనిపెట్టడం కష్టమా? ట్రీట్మెంట్ లేదా? ఇంతకీ దీని లక్షణాలు ఎలా ఉంటాయి? మిగతా డయాబెటీస్తో పోలిస్తే దీని ప్రభావం ఎంత? ప్రాణాంతకంగా పరిణమించే దీని ముప్పు ఎక్కువేనా? పోషకాహార లోపంతోనే ఇది సోకుతుందా? మామూలుగా టైప్ 1, టైప్ 2 డయాబెటీస్లను ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ట్రీట్ చేస్తారు. కానీ ఈ టైప్ 5 డయాబెటీస్ని ఇన్సులిన్ ఇంజెక్షన్తోనూ కంట్రోల్ చేయలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ డయాబెటీస్ టైప్ 5 నిపుణులు ఏం చెబుతున్నారు? ఇవాల్టి డిస్కషన్లో చూద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ లక్ష్మీ లావణ్య ఆలపాటి, సీనియర్ కన్సల్టెంట్ అండ్ ఎండోక్రైనాలజిస్ట్. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అమ్మా, 10 టీవీ ప్రేక్షకులకి. డాక్టర్, డయాబెటీస్ వచ్చిందంటేనే చాలా మంది భయపడుతుంటారు. టైప్ 1, టైప్ 2 మన దగ్గర చూస్తున్నాం. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, ఎవ్రీడే టాబ్లెట్ వేసుకోవాలి, డయాబెటీస్ కొంచెం ఎక్కువైతే ఇన్సులిన్ తీసుకోవాలనే ఇబ్బందుల్లో ప్రజలున్న టైంలో ఒక్కసారిగా టైప్ 5 డయాబెటీస్ తెర మీదకి వచ్చింది. అసలు ఏంటి ఈ టైప్ 5 డయాబెటీస్? దీనికి మందు లేదు అంటున్నారు, ట్రీట్ చేయలేమని చెబుతున్నారు. అందరిలో ఒక ఆందోళన నెలకొంది. ఏం చెప్తారు డాక్టర్? థ్యాంక్ యూ అమ్మా, ఈ టాపిక్ తీసుకున్నందుకు. ఇది ఇప్పుడు బర్నింగ్ టాపిక్ అయింది. ఎందుకంటే April 8న ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ లో వాళ్ళ ప్రెసిడెంట్, IDF ప్రెసిడెంట్ డాక్టర్ పీటర్ షవార్ట్జ్ గారు ఇది అనౌన్స్ చేయడం జరిగింది. టైప్ 5 డయాబెటీస్ అని ఒక న్యూ క్లాసిఫికేషన్ అనౌన్స్ చేశారు. దీని మేరకు దీనిపైన ఇంకా రీసెర్చ్, కేస్ రిపోర్టింగ్, కేస్ ఫైండింగ్, డయాగ్నోస్టిక్ అండ్ ట్రీట్మెంట్ క్రైటీరియా డెవలప్ చేయాలని ఒక సెన్సస్ ఫామ్ చేశారు. ఒక కన్సెన్సస్ అంటే ఒక వర్కింగ్ గ్రూప్ కమిటీ అంటారు, దాన్ని ఫామ్ చేసి దానికి ప్రెసిడెంట్ ని డాక్టర్ మెరిడెత్ హాకిన్స్ అని, ఇండియా నుంచి కూడా ఒక డాక్టర్ గారిని డాక్టర్ నిహాల్ థామస్ క్రిస్టియన్ మెడికల్ సెంటర్ వెల్లోర్ నుంచి ఎలక్ట్ చేసి ఒక 41 మెంబర్ గ్రూప్ ని ఫామ్ చేశారు. సో ఎందుకు టైప్ 5 డయాబెటీస్ మీద ఇలా చింత చేసి క్లాసిఫై చేయాల్సి వచ్చింది అంటే, మనకి కన్వెన్షనల్ గా తెలిసిన టైప్ 1 డయాబెటీస్ అంటే ఆటో ఇమ్యూన్ ప్యాంక్రియాటిక్ డ్యామేజ్ తో వచ్చే, చిన్ననాటి నుంచి వచ్చే జువెనైల్ ఆన్సెట్ టైప్ 1 డయాబెటీస్ ఇన్సులిన్ డెఫిషియన్సీగా మనం తెలుసుకుని ఉన్నాం ఆల్రెడీ. టైప్ 2 డయాబెటీస్ అంటే జెనెటిక్ గా లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఓవర్ వెయిట్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఓవర్ ఈటింగ్ తో వచ్చే ఇన్సులిన్ రెసిస్టెంట్ ప్రిడామినెంట్ గా ఉన్న టైప్ 2 డయాబెటీస్ కూడా మనకి తెలిసిన విషయమే. టైప్ 3లోనేమో అన్ని ఏటిపికల్ కేటగిరీస్ అన్ని వస్తాయి. అందులో ఎక్కువగా మెడికేషన్ ఇండ్యూస్డ్ ప్యాంక్రియాటిక్ ఎగ్జోక్రైన్ డెఫిషియన్సీ, సిస్టిక్ ఫైబ్రోసిస్, స్టిరాయిడ్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అన్ని కూడా టైప్ 4లో కేటగరైజ్ చేస్తారు. టైప్ 3లో టైప్ 4 ఏమో జెస్టేషనల్ డయాబెటీస్, గర్భిణీ స్త్రీకి వచ్చే డయాబెటీస్ కేటగరైజ్ చేయబడి ఉన్నది. సో ఈ కొత్త రకం డయాబెటీస్ మాల్ నరిష్మెంట్ రిలేటెడ్ డయాబెటీస్ అని 1907లో ఇనిషియలీ అండర్ వెయిట్ పీపుల్ విత్ న్యూ ప్యాంక్రియాటిక్ డయాబెటీస్ అని 1907లో శ్రీలంకలో ఒక గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ లో డిస్కవర్ చేశారు. ఆ తర్వాత 1950లో జమైకాలో జే డయాబెటీస్ అని జువెనైల్ డయాబెటీస్ విత్ మాల్ నరిష్మెంట్ అంటే బాగా ఎక్కువగా అండర్ వెయిట్ ఉన్న ఫ్యామిలీస్ లో తరతరాలుగా ఉన్న అండర్ వెయిట్, అండర్ నరిష్మెంట్, పావర్టీ లైన్ బిలోతో వచ్చిన అండర్ నరిష్మెంట్తో వచ్చిన డయాబెటీస్ అని డిస్కవర్ చేశారు. ఆ తర్వాత 1978లో ఇండోనేషియాలో కూడా ఫ్యూ కేసెస్ రిపోర్ట్ చేసి IDFకి రాయటం జరిగింది. అయితే WHO దీన్ని ఇనిషియలీ 1980sలో మాల్ నరిష్మెంట్ రిలేటెడ్ డయాబెటీస్ అన్ని కేటగరైజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎనఫ్ ఎవిడెన్స్, రీసెర్చ్, ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లేక, అంటే గైడ్ లైన్స్ ఫామ్ చేయలేక, ఇది టెక్స్ట్ బుక్స్ లో రాయకుండా, దీనికి క్లాసిఫికేషన్ ఇవ్వకుండా డయాబెటీస్ ఆఫ్ అదర్ రీజన్స్ అని దీన్ని కొట్టేయటం జరిగింది అనమాట. సో ఇప్పుడు 25 మిలియన్ కేసెస్ రిపోర్ట్ చేయగా డయాబెటీస్ కేర్లో 2022లో లేటెస్ట్ గా ఒక 3 years క్రితం మంచి రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ అన్ని కూడా తెరపైకి వచ్చాయి. సో దీంతో ఏం తెలియదంటే, బాగా లో వెయిట్, అండర్ వెయిట్ ఇండివిజువల్స్, BMI less than 19 విత్ అ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మాల్ నరిష్మెంట్ అంటే సరైన నరిష్మెంట్ లేక, సపోజ్ పావర్టీ ఎక్కువగా ఉన్న కంట్రీస్, ఎక్కడైతే ఆహారం సరిపోని కంట్రీస్ లో, కొన్ని వనరబుల్ పాపులేషన్ లో వాళ్ళకి సరిపడా ఆహారం చెందని పాపులేషన్ లో ఇన్యూట్రోగా అంటే గర్భిణీ స్త్రీలు
సరిగ్గా న్యూట్రిషన్ అందక వాళ్ళకి ఉన్న శిశువు గర్భంలోనే చాలా మాల్నరిష్మెంట్ కి గురైన ఫ్యామిలీస్, అటువంటి పిల్లలు బర్త్ తర్వాత అదే మాల్నరిష్మెంట్ కంటిన్యూడ్ గా ఉన్నప్పుడు కంటిన్యూ అవుతూ ఉండగా వాళ్ళు కొంచెం వయసులో పెద్దవాళ్ళు అయ్యి యుక్త వయసుకు వచ్చేపాటికి less than 30 ఆర్ less than 20 ఎక్కువగా చూడటం జరిగింది. less than 30 ఇండివిజువల్స్ లో చాలా లో బిఎంఐలో ఇది డిస్కవర్ చేశారు. సో దీని ప్రత్యేక ఫీచర్స్ ఇప్పటి వరకు కనిపెట్టినవి ఎలా అంటే, వీళ్ళు చాలా అండర్ నరిష్డ్ మదర్ కి పుట్టిన పిల్లలు ప్లస్ కంటిన్యూడ్ అండర్ నరిష్మెంట్ యాజ్ దే ఆర్ గ్రోయింగ్, వాళ్ళు ఎదుగుతూ వయసులో కూడా అండర్ నరిష్మెంట్ కంటిన్యూ అవుతూ ఉండగా సర్ప్రైజింగ్ గా వాళ్ళు బాగా సిక్ అయినప్పుడు చూస్తే చాలా కేసెస్ మిస్ అవ్వటం జరిగింది. కొందరు డాక్టర్స్ మలేరియా, టీబీ, డెంగ్యూ ఇలాంటి టెస్టులలో లక్కీగా షుగర్ టెస్ట్ కూడా చేసో, లేదంటే యూరిన్ శాంపుల్లో షుగర్ పాజిటివ్ వచ్చి అప్పుడు బ్లడ్ షుగర్ టెస్ట్ చేసో వాళ్ళకి డయాబెటిస్ డిస్కవర్ చేసి, అరే ఇంత ఎక్కువగా షుగర్ ఉందేంటి, ఫాస్టింగ్ షుగర్ మోర్ దెన్ 200, హెచ్బిఎన్సీ మోర్ దెన్ 11 ఉండి వాళ్ళకి యూరిన్ లో కీటోన్స్ లేకుండా యూరిన్ నిండా షుగర్ కూడా ఉండి, అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి టెస్ట్ చేయగా టైప్ 1 డయాబెటిస్ అనుకుని మిస్డయాగ్నోస్ చేసి టైప్ 1 డయాబెటిస్ గా ట్రీట్మెంట్ చెందుతూ ఉన్న పేషెంట్స్ వీళ్ళంతా కూడా. అయితే ఇట్లాంటి యుక్త వయసులో ఉన్న యూత్, యంగ్ అడల్ట్స్ అనుకోవచ్చు ఆర్ టీనేజర్స్ అనుకోవచ్చు, వీళ్ళందరినీ టైప్ 1 డయాబెటీస్ గా కేటగరైజ్ చేసి ట్రీట్మెంట్ కొనసాగిస్తూ ఉన్న గ్రూప్ ని ఈ డాక్టర్స్ ప్రత్యేకంగా రిపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఈ పేషెంట్స్ లో ప్రత్యేకంగా టైప్ 1 డయాబెటీస్ ఉన్న కొన్ని కేటగిరీస్ వీళ్ళలో లేవు. అంటే గ్యాడ్ యాంటీబాడీస్, ఇన్సులిన్ యాంటీబాడీస్ ప్రత్యేకంగా హై అండ్ పాజిటివ్ ఉంటాయి టైప్ 1 డయాబెటీస్ లో, ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ కాబట్టి. కానీ ఈ పర్టికులర్ డయాబెటీస్ లో టైప్ 1 డయాబెటీస్ ఉన్న ప్రత్యేక లక్షణాలు అంటే గ్యాడ్ యాంటీబాడీస్, తర్వాత ఇన్సులిన్ యాంటీబాడీస్ లేకపోవటము, ఇంకోటి యూరిన్ లో కీటోన్స్ లేకపోవటము, బ్లడ్ లో కీటోన్స్ లేకపోవటము, వీళ్ళ షుగర్ ఎంత హై ఉన్నప్పటికీ కూడా, ఎంత క్రిటికల్ స్టేజ్ లో ఉన్నప్పటికీ కూడా, వీళ్ళు ఐసీయూలో అడ్మిట్ అయి ఉండి ఇనీషియల్ ప్రెజెంటేషన్ లో కూడా డయాబెటిక్ కీటో యాసిడోసిస్ లేకపోవటము, యూరిన్ లో కీటోన్స్ లేకపోవడంతో వీళ్ళని స్పెషల్ గా కేసు రిపోర్ట్స్ పంపించడం జరిగింది. సో ఐడిఎఫ్ కి, అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ కి వచ్చిన లేఖలు ఆ పేషెంట్ కేస్ ఫైండింగ్ లో వీళ్ళందరినీ ఒక గ్రూప్ కి కేటాయించి ఒక 25 మిలియన్ గ్రూప్ తయారైంది వాళ్ళ రోజున. సో ఎంతమందికి అయితే ట్యూబర్క్లోసిస్ ఉందో ఇవాళ రోజున, అంతమందికి ఈ మాల్నరిష్మెంట్ రిలేటెడ్ డయాబెటిస్ ఆర్ కొత్తగా పేరు నిర్ధారించిన టైప్ 5 డయాబెటిస్ మొన్న April 8th అనౌన్స్ చేసిన పేరుగా ప్రఖ్యాత పొందిందనమాట. డాక్టర్, ఏ డిసీజ్ అయినా కావచ్చు, ఒక డిసీజ్ అటాక్ అవుతుందంటే బాడీకి కొన్ని సిమ్టమ్స్ని తెలియజేస్తుంది. టైప్ 1, టైప్ 2లో కొంత అవగాహన ఉంది ప్రజలకి. టైప్ 5 డయాబెటిక్లో సిమ్టమ్ని గుర్తించడం ఎలా, ఏదైనా మీరు చెప్పగలుగుతారంటే అవేర్నెస్ కల్పించగలుగుతారా? ఎస్, చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఇది చాలా ప్రాక్టికల్ క్వశ్చన్. ఎందుకంటే జనరల్ గా కిడ్స్ ఆ వయసులో సిక్ అయినప్పుడు బాగా డీహైడ్రేట్ అయిపోతారు, వెయిట్ లాస్ ఉంటుంది, కడుపు నొప్పి ఉండొచ్చు, కొత్తగా ఫీవర్ రావచ్చు, బెలనైటిస్ అంటే పీనస్ మీద ఉన్న స్కిన్ కి ఇన్ఫెక్షన్ రావచ్చు, లేడీస్ కూడా జెనటల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో వాళ్ళకి ఫీవరు, ఇండైజెషన్ అంటే కడుపు నొప్పి, అరుగుదల లోపించడము, వాంతులు, విరోచనాలు, బాగా క్షీణించిపోవటము, ఇలాంటి లక్షణాలు ఉండి వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. సో జనరల్ గా వాళ్ళకి ఫీవర్, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేస్తారు. సామాన్యంగా డాక్టర్స్ బ్లడ్ షుగర్ టెస్ట్ చేయడం మిస్ అవుతారు. యూరిన్ టెస్ట్ లో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ కి చూడాలనుకున్న టెస్ట్ లో అనుకోకుండా యూరిన్ షుగర్ పాజిటివ్ వచ్చి అప్పుడు బ్లడ్ షుగర్ యాడ్ చేస్తారు. సో బ్లడ్ షుగర్ యాడ్ చేసినప్పుడు పాజిటివ్ ఉండి బాగా హై షుగర్స్ ఉన్నప్పుడు డిటర్మిన్డ్ గా టైప్ 1 డయాబెటీస్ అని మిస్డయాగ్నోస్ అవుతూ ఉంటాయి ఇట్లాంటి కేసెస్. సో ఇటువంటి పేషెంట్స్ లో గ్యాడ్ యాంటీబాడీస్ టెస్ట్ చేయించుకోవడం ముఖ్యం అవుతుంది. గ్యాడ్ యాంటీబాడీస్, ఇన్సులిన్ యాంటీబాడీస్ ఏమో కొంచెం బాగా ఖరీదైన టెస్ట్లు, అందరికీ అందుబాటులో ఉండవు. సో ఈ కేసెస్ జనరల్ గా మనం చూసేవన్నీ కూడా రూరల్ ప్రాంతాల్లో చూసాం. మేము కూడా ఈ మధ్యన 1-2 కేసెస్ రూరల్ నుంచి వచ్చిన కేసెస్ లో చూసాము. వాళ్ళల్లో యూరిన్ లో షుగర్ ఉంది కానీ బ్లడ్ లో షుగర్ లేదు. ఎందుకంటే ఈ పేషెంట్స్ చాలా మాల్నరిష్మెంట్ లో వచ్చే షుగర్ కాబట్టి వాళ్ళకి మాల్నరిష్మెంట్ కవర్ అవుతూ ఉండగా మెల్లిగా ఈ డయాబెటీస్ బయటపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి జీన్స్ ఎలా ఉత్పత్తి అవుతాయంటే వాళ్ళ మదర్ నుంచి కూడా మాల్నరిష్మెంట్, అండర్ నరిష్మెంట్, అసలు ఆహారం సరిగ్గా లేకపోవడం అనేది వాళ్ళకి బై బర్త్ అలవాటు అయిపోయి ఉన్న ఒక ప్రక్రియ. సో వాళ్ళ డిఎన్ఏ టైపింగ్, జెనెటిక్ మాలిక్యులర్ బ్యాక్గ్రౌండ్, ప్యాంక్రియాటిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇన్సులిన్ డెఫిషియన్సీ వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు. సో ఎందుకంటే ఫుడ్ ఇంటేక్ చాలా తక్కువగా ఉండటం వలన వాళ్ళ ప్యాంక్రియాస్ చాలా తక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి
చేయడానికి అలవాటు పడి ఉంటుంది. సో వీళ్ళు కొంచెం యుక్త వయసుకు వచ్చేపాటికి కొంచెం ఆహారం ఎక్కువ తీసుకోగా చాలా కొంచెం ఆహార పరిమితాలని దాటినప్పటికీ వాళ్ళలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిపడా రిలీజ్ కాక ఇన్సులిన్ డెఫిషియన్సీ తెరపైకి వస్తుంది. సో అటువంటి టైంలో డయాబెటీస్ డయాగ్నోస్ అవుతుంది. వీళ్ళకి ఇనిషియల్ ట్రీట్మెంట్ ఇన్సులిన్ తోనే ఇవ్వబడాలి. అయితే ఇన్సులిన్ డోసెస్ కూడా ఎక్కువే అవసరమైంది ఈ పేషెంట్స్ లో. ఇప్పుడు వీళ్ళ లేటెస్ట్ గా చేసిన 2022 డయాబెటీస్ కేర్ లో ఏదైతే పబ్లికేషన్ రిలీజ్ అయి ఉందో వాటిలో ఏం తెలిసిందంటే వీళ్ళ HbA1c జనరల్ గా హై ఉంటుంది, ఫాస్టింగ్ షుగర్ చాలా హై ఉంటుంది, ఇన్సులిన్ రిక్వైర్మెంట్ కూడా 2 యూనిట్స్ పర్ కేజీ బాడీ వెయిట్ ఉంటుంది. అంటే 20 కేజీలు ఉన్న వెయిట్ పర్సన్ కి 40 యూనిట్స్ ఇన్సులిన్ అవసరం అవుతుంది. సో ఇనిషియల్ ట్రీట్మెంట్ ఇన్సులిన్ తో ఇచ్చినప్పటికీ చాలా ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎక్కువ ఉండటంతో అర్జెంట్ గా వాళ్ళ షుగర్ లో అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో చాలా బ్రిటిల్ డయాబెటిక్ గా కూడా పేరు ప్రఖ్యాతి వచ్చిన డయాబెటీస్. బ్రిటిల్ అంటే చాలా హై ఆర్ చాలా లో, వేరియేషన్స్ చాలా ఫాస్ట్ గా వస్తాయి. డాక్టర్ ఇప్పుడు టైప్ 1 డయాబెటిక్, టైప్ 2 డయాబెటిక్ కన్నా ఈ టైప్ 5 అనేది ఎక్కువ డేంజరా, ఎక్కువగా హాని కలిగిస్తుందా ఆ పేషెంట్ కి? అంటే టైప్ 5 ఏ విధంగా డేంజర్ అంటే ఇది ఎక్కువగా మాల్నరిష్డ్ ఏరియాస్ లో ఉండొచ్చు. పావర్టీ, బిలో పావర్టీ లైన్, వేర్ మదర్స్ ఆర్ ఎక్స్పోజ్ టు అండర్ నరిష్మెంట్. సో కొన్ని ప్రాంతాలు, ఇండియా ఇస్ అ వనరబుల్ ప్లేస్, తర్వాత కొన్ని సౌత్ ఏషియన్, ఆఫ్రికన్ కంట్రీస్, సౌత్ అమెరికన్ కంట్రీస్, లైక్ వెస్ట్ ఇండీస్, ఇట్లాంటి ప్లేసెస్ లో కొన్ని చోట్ల మాల్ నరిష్మెంట్ ఇప్పటికీ కూడా పావర్టీ బిలో ఉన్న అండర్ నరిష్మెంట్ ని మనం రికగ్నైజ్ చేయకుండా ఉండలేకపోతున్నాం. సో అఫ్ కోర్స్ డయాబెటీస్ టైప్ 2 వచ్చేదంతా ఓవర్ నరిష్మెంట్. ఇప్పుడు చైల్డ్హుడ్ ఒబేసిటీ పెరిగిపోయింది. దీనికి వ్యతిరేకమైన సిచ్యువేషన్ ఏంటంటే అండర్ నరిష్మెంట్. సో ఇది డేంజరస్ ఎందుకు అవుతుందంటే మిస్డయాగ్నోజ్ అవుతుంది. వీళ్ళకి ట్రీట్మెంట్ అవకాశాలు తక్కువ ఉంటాయి, డయాగ్నోస్టిక్ అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇంకోటి, ఈ డయాబెటీస్ మీద డాక్టర్స్ కి పెద్ద పరిచయం లేనందుకు ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది తెలియకపోవచ్చు. చాలా మంది డాక్టర్సే మిస్డయాగ్నోస్ చేసి మెట్ఫార్మిన్ తో, ఓరల్ డయాబెటిక్ ఏజెంట్స్ తో కూడా ట్రీట్ చేసి ఈ పర్టికులర్ డయాబెటీస్ ని 2 విధాలా ట్రీట్ చేయొచ్చు, ఓరల్ మెడికేషన్స్ కూడా అండ్ ఇన్సులిన్ కూడా అనే ఒక అపోహ కూడా ఇందులో ఉంది. సో పూర్తి క్లారిటీ లేకపోవటం ఒక పెద్ద డేంజరు. వనరబుల్ పాపులేషన్ లో రావటం రెండో డేంజరు. మూడో డేంజర్ చాలా బ్రిటిల్ గా ఉండటము, అది మన డయాగ్నోసిస్ కి చెక్కకుండా ఉండటము, దీని కేసెస్ కూడా ఆన్ ద రైజ్ ఉండటం అనేది మూడో డేంజర్ అనుకోవచ్చు. సో ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ లేకపోవటం అన్నిటికంటే ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్. సో పేషెంట్స్ ని అవేర్నెస్ గా ఎలా చూడాలంటే, మనం చాలా అండర్ నరిష్ పీపుల్ లో డయాబెటీస్ మిస్ అవ్వకుండా వాళ్ళని కేస్ ఫైండింగ్ తెరపైకి తీసుకొచ్చే ఇలాంటి ఇన్నోవేటివ్ థింకింగ్ ఉండి డాక్టర్స్ డయాగ్నోస్ చేయగలిగే ముందుకు రావాలి. డాక్టర్స్ కి సిమ్టమ్స్ అన్ని తెలిసి ముందుకు రావాలి. పేషెంట్స్ కూడా ఇట్లా సిక్ అయిన పిల్లలు, అండర్ నరిష్ పిల్లలు కూడా డయాబెటీస్ రాగలదు అనే ఒక అవగాహన తెచ్చుకుని డాక్టర్స్ దగ్గర తీసుకెళ్లి టెస్ట్ చేయించడం చాలా ముఖ్యం అవుతుంది. అంటే మనం చూస్తే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి 19 ఏళ్లలోపు పిల్లల్లో ఈ డయాబెటిక్ ఎక్కువగా అటాక్ అవుతుంది, అండ్ బర్త్ జరిగిన పిల్లల్లో కూడా ఇది అటాక్ అవుతుందని విన్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ చూస్తే లైఫ్ లాంగ్ ఇది ఉంటుంది. వన్స్ ఒకసారి అటాక్ అయిందంటే మెడిసిన్ తీసుకోవాలి, ఇన్సులిన్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, స్వీట్స్కి దూరంగా ఉండాలి. సో ఈ టైప్ 5 కూడా ఇంతేనా, లేదంటే దీంట్లో ఇంకేమన్నా ఉంటుందా, ఏం చెప్తారు? ఎస్ అమ్మా, టైప్ 5 డయాబెటీస్ లో కూడా ఇన్సులిన్ డెఫిషియన్సీ దండిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో ప్యాంక్రియాటిక్ డెఫిషియన్సీ ఉంది, పైగా వాళ్ళలో ప్యాంక్రియాటిక్ కంపన్సేషన్ మెకానిజం టు నార్మల్ నరిష్మెంట్ లేకపోయింది. అంటే వాళ్ళ ప్యాంక్రియాటిక్ రీస్ట్రక్చర్, రీప్రోగ్రామింగ్ జరగదు. వాళ్ళు ఎప్పుడైతే అండర్ నరిష్మెంట్ నుంచి నార్మల్ నరిష్మెంట్కి వస్తారో రీస్ట్రక్చరింగ్ లోపాలు ఉండబట్టి, బీటా సెల్ డెఫిషియన్సీ, ఆల్ఫా సెల్ డెఫిషియన్సీ ఉండబట్టి ఆ డిస్రెగ్యులేటెడ్ ప్యాంక్రియాటిక్ మెకానిజమ్స్, అంటే ప్యాంక్రియాస్ అడాప్ట్ అవ్వలేని పక్షంలో ప్యాంక్రియాటిక్ డెఫిషియన్సీ గట్టిగా ఉండటం వలన వీళ్ళు ఇన్సులిన్ డిపెండెంట్ అవుతారు. సో వీళ్ళకి కూడా ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇనిషియల్లీ ఎక్కువ డోసెస్, తర్వాత చాలా మానిటర్డ్ గా నార్మల్ డోసెస్, మళ్ళీ డోసెస్ తగ్గించుకుంటూ కరెక్ట్ అయిన నరిష్మెంట్, అంటే ప్రోటీన్ మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎక్కువ తీసుకుని మళ్ళీ ఫైబర్ అండ్ మంచి న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అన్ని కూడా రిప్లేస్ చేయాలి. అన్ని వైటమిన్స్, మినరల్స్ డెఫిషియన్సీస్ అంతా రిప్లేస్ చేసుకుంటా వాళ్ళలో కూడా మజిల్ గ్రోత్ అన్ని కూడా రిప్లేస్ చేయాలి. సో ఈ పేషెంట్స్ లో కొన్ని రీసెర్చ్ లో ఏం తెలిసిందంటే ట్రైగ్లిసరైడ్ డిస్రెగ్యులేషన్, అంటే కొన్ని ఫ్యాట్ డిపాజిషన్ ఇన్ ద లివర్ ఆర్ ట్రైగ్లిసరైడ్ డిపాజిషన్ ఇన్ ద లివర్ వలన లివర్ ద్వారా వచ్చే గ్లూకోనియోజెనిసిస్ కూడా ఎంతో కొంత తక్కువ ఉండటం వలన వీళ్ళలో లో షుగర్ కాంపన్సేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇన్సులిన్ డోసెస్ కొంచెం ఎక్కువ అయినప్పటికీ వాళ్ళలో ఇమీడియట్ గా లో షుగర్ వచ్చేసి ఆ లో షుగర్ ని
వాళ్ళుగా న్యాచురల్ గా కాంపన్సేట్ చేసుకోగలిగే ప్రక్రియలో కూడా లోపాలు జరగడంతో వాళ్ళలో ఒక సేవింగ్ మెకానిజం, ఎవరికైతే లో షుగర్ అయితే మన బాడీలోంచి కొంత ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి లివర్ ద్వారా అది కవర్ అవుతుందో వాళ్ళలో కవర్ అయ్యే మెకానిజమ్స్ కూడా తక్కువ ఉండటంతో చాలా హైలీ ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది హైపోగ్లైసిమియా మేనేజ్మెంట్ మీద, ఇన్సులిన్ ట్రీట్మెంట్స్ మీద, సెల్ఫ్ గ్లూకోజ్ మేనేజ్మెంట్ మీద, గుడ్ నరిష్మెంట్ మీద అండ్ ప్రాపర్ డాక్టర్ ఫాలోఅప్స్ మీద. సో ఇది కూడా లైఫ్ లాంగ్ ఉండే డయాబెటీసే. టైప్ 1 కి చిన్నగా భిన్నంగా ఉన్న డయాబెటీస్ ఇది. సో కరెక్ట్ అయిన నరిష్మెంట్ తో ఈ డయాబెటీస్ ని ప్రివెంట్ చేయగలమా అంటే, మనకి ఆకలితో బాధితులైన ఎంతో మంది మహిళలు వాళ్ళకి సరైన గర్భిణీలోనే ఎంతో మంచి నరిష్మెంట్ మనం కేటాయించగలిగి శిశువు పుట్టిన తర్వాత కూడా తల్లికి పిల్లలకి శిశువుకి కూడా మంచి నరిష్మెంట్ ఇవ్వగలిగితే, ఇటువంటి మ్యాల్ నరిష్మెంట్ తో వచ్చే డయాబెటీస్ మన చేతుల్లో ఉంది. ఇప్పుడు మనం అందరం కూడా ఆకలిని చాలా బాగా అధిగమించాం అనుకుంటున్నాము. అంటే అండర్ నరిష్మెంట్, మాల్ నరిష్మెంట్ ని, న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ మన దేశాలన్నీ కూడా ఇప్పుడు పావర్టీ లైన్ దాటిపోయే అంత, ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుకున్నంత ప్రోగ్రెసివ్ అడ్వాన్స్మెంట్ లో మనం ఉండి అండర్ నరిష్మెంట్ అనేది ఒక షేమ్. మనం అందరం కూడా అన్ని దేశాలు కూడా అండర్ నరిష్మెంట్ లేకుండా చూసుకోగలిగితే ఇటువంటి డయాబెటీస్ ని చాలా బాగా ప్రివెంట్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. అండ్ ఈ టైప్ 5 డయాబెటిక్ విషయానికి వస్తే పోషకాహార లోపం చాలా క్లియర్ గా కనిపిస్తుంది డయాబెటిక్ లో. అసలు ఎలాంటి ఫుడ్ ని తీసుకుంటే మంచిది? ఆల్రెడీ టైప్ 1 టైప్ 2 ఉన్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు టైప్ 5 అటాక్ అయిన వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకొని దీన్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్తే బాగుంటుందని మీరు చెప్తారు? సో టైప్ 5 డయాబెటీస్ రాకుండానే గర్భిణీ స్త్రీలు కూడా మంచి ఆహారం తీసుకోగలగాలి. సరిపడా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్. అలాంటి అండర్ నరిష్మెంట్ జరిగితే మన గర్భంలో ఉన్న శిశువుకి డయాబెటీస్ ఆల్రెడీ జెనెటిక్ గా ప్యాంక్రియాటిక్ మాడిఫైయింగ్ లోనే చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది కనుక వాళ్ళు పుట్టుకతోనే ఇన్సులిన్ డెఫిషియన్సీగా ఉండటం వలన తక్కువ ఆహారం తీసుకున్నంత సేపు కూడా బాగానే వర్కౌట్ అయ్యి కొంచెమైన ఆహారం పెంచిపోతే వాళ్ళ ఇన్సులిన్ తయారీ మెకానిజమ్స్ లో లోపాలు, మ్యాచింగ్ ఉండదు, ఇన్సులిన్ టు కార్బ్ మ్యాచింగ్ లోపించినందుకు వాళ్ళలో డయాబెటీస్ వస్తుంది. అందుకని మనం కార్బోహైడ్రేట్స్ పెంచడంతో పాటే ఇన్సులిన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అది కాక వాళ్ళ నరిష్మెంట్ ఓవరాల్ గా పికప్ అవ్వాలి కాబట్టి, అంటే వాళ్ళ లివరు, మజిల్లో ఉన్న గ్లైకోజన్ అండ్ గుడ్ ఫ్యాట్ డిపాజిషన్ కూడా అవటానికి వాళ్ళకి మంచి ఫ్యాట్ ఇంటేకు, ప్రోటీన్ ఇంటేకు, ఫైబర్ ఇంటేకు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే బ్యాలెన్స్డ్ మీల్ అనేదైతే మనం ఐడిఎఫ్ లో, ఏడిఏలో నేర్చుకుని మనం అందరికీ చెప్తాము, అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ అండ్ ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ద్వారా మనం నేర్చుకున్న విషయాలు, కనీసం ప్రతి మీల్లో కూడా ఒక 100 grams కుక్డ్ ప్రోటీన్, మోస్ట్లీ ఫ్యాట్ ఒక అబౌట్ 5 to 10 grams గుడ్ ఫ్యాట్, తర్వాత ఒక 100 grams కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, ఆ తర్వాత ఆల్మోస్ట్ 500 grams మనం మంచి పోషకాహారాలు ఉన్న, మంచి వైటమిన్స్ ఉన్న ఫ్రెష్ గ్రీన్ వెజిటబుల్స్, ఇవన్నీ కూడా ఒక బ్యాలెన్స్ లో అబౌట్ 3 to 4 meals తీసుకోగా వాళ్ళకి ఈ న్యూట్రిషనల్ రిప్లేస్మెంట్ అనేది కంటిన్యూగా కన్సిస్టెంట్ కార్బోహైడ్రేట్ మీల్ ప్లాన్ విత్ అడిక్వేట్ ప్రోటీన్, ఫ్యాట్ అండ్ ఫైబర్ అండ్ ట్రేస్ ఎలిమెంట్స్ అనే ఒక డైట్ ప్లాన్ ఇచ్చి, ఆ డైట్ ప్లాన్ ప్రకారంగా వాళ్ళు తీసుకున్న కార్బోహైడ్రేట్స్ మేరకు ఇన్సులిన్ కవర్ చేస్తూ, ఆ ఇన్సులిన్ కూడా బోలస్ ఇన్సులిన్ ప్రతి మీల్ కి కొద్దిగా అండ్ బేసల్ ఇన్సులిన్ నైట్ కి ఓవరాల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ని బూర్చడానికి ఇటువంటి అడ్వాన్స్డ్ ఇన్సులిన్ ట్రీట్మెంట్ రెజిమెన్ మీద ఆ ఫ్యామిలీని అలవాటు చేయాల్సి ఉంటుంది. డాక్టర్, ఈ డయాబెటిక్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మన ఇండియా విషయానికి వద్దాం. ఫస్ట్ 8.98 కోట్ల మందికి షుగర్ ఉన్నట్లు కొన్ని నివేదికలు వచ్చాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ టైప్ 5 డయాబెటిక్ వచ్చి 2.5 కోట్ల మంది, అంటే ప్రపంచవ్యాప్తంగా టైప్ 5 2.5 కోట్ల మంది బాధితులు ఉన్నారు. ఇందులో 19 ఏళ్లలోపు పిల్లలే ఎక్కువగా ఉన్నారు. అంటే ఈ నంబరింగ్ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. ఇంకా అవేర్నెస్ ఎక్కువ అవసరం అంటారా దీని మీద? ఎస్ అమ్మా, చాలా కరెక్ట్ గా చెప్పారు. డయాబెటీస్ టైప్ 2 చాలా పెరుగుతుంది. ఇప్పటికే మనం 87 million పీపుల్, ఆల్మోస్ట్ 100 million పీపుల్ మనం కంట్రీలో ఉన్నాము. ప్లస్ మన ఇండియా నంబర్ 2 ఇన్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డయాబెటిక్స్ ఇన్ ద కంట్రీస్ లో ఇండియా నంబర్ 2 అయిపోయింది. సో ఇంకా 2050 కల్లా ఇంకొక 75% ఇంక్రీజ్ ఇన్ డయాబెటీస్ ఉంటుంది. సో దాని ప్రకారంగా ఇప్పుడున్న 86 million అలా 150 million అయ్యే అవకాశం ఉంది. సో దీంట్లో టైప్ 1 డయాబెటీస్ కూడా ప్రతి సంవత్సరం 1,00,000 న్యూ కేసెస్ డయాగ్నోజ్ అవుతాయి ప్రపంచవ్యాప్తిగా. టైప్ 1 డయాబెటీస్ ఆటో ఇమ్యూన్ డయాబెటీస్
ఎంతో కొంత ఇండియాలో దీని ఇన్సిడెన్స్ చాలా తక్కువే అని చెప్పుకోవాలి. టైప్ 3 డయాబెటీస్ అంటే సిస్టిక్ ఫైబ్రోసిస్, ఎగ్జోక్రైన్ ప్యాంక్రియాస్ అండ్ మెడికేషన్ ఇండ్యూస్ కూడా ఇండియాలో తక్కువే. జెస్టేషనల్ డయాబెటీస్ ఏదైతే నంబర్ 4th కేటగిరీలో ఉందో గర్భిణీ స్త్రీలకు వచ్చే డయాబెటీస్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. ఎందుకంటే మహిళల్లో ఒబిసిటీ ఎక్కువ ఉంటాము, సెడెంటరీ హ్యాబిట్స్, పీసీఓడి, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్, కెరియర్ ఉమెన్, ఓల్డర్ ఏజ్ ప్రెగ్నెన్సీస్ తో జెస్టేషనల్ డయాబెటీస్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. ఇంకొక నా 5వ పక్కన ఇటువంటి అండర్ నరిష్డ్ అంటే చాలా ఫైనాన్షియలీ లో బ్యాక్గ్రౌండ్, బిలో పావర్టీ లైన్, మాల్ నరిష్డ్ లేడీస్ కి పుట్టే పిల్లలు, వాళ్ళు ఎదిగే వయసులో వచ్చే కొత్త టైప్ 5 డయాబెటీస్ కూడా ఈ డయాబెటీస్ పూల్ ని యాడ్ చేస్తుంది. సో మంచి అవేర్నెస్, తర్వాత మంచి కేస్ ఫైండింగ్ అంటే వాళ్ళకి డయాగ్నోసిస్ ఆన్ టైం జరగాలి. పేషెంట్స్ ఎప్పుడైతే హాస్పిటల్స్కి వస్తారో రైట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఫెసిలిటీ టు ప్రైవేట్ ఫెసిలిటీ, చిన్న ఫెసిలిటీ నుంచి పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, యూనివర్సిటీ హాస్పిటల్స్ దాకా కూడా ఈ కేసెస్ ని కరెక్ట్ గా ఫైండ్ చేసి కేస్ పూలింగ్ అంటే ఎవరికైతే మనం ఈ కేసెస్ చేర్చాలో, ఇప్పుడు నేను అనుకోవటం డాక్టర్ నిహాల్ థామస్ గారు వన్ ఆఫ్ ద ఇండియన్ గైడ్ లైన్ కమిటీలో ఉన్నారు. ఆయన సిఎంసి వెల్లోర్కి మనం ఈ కేసెస్ అని పంపించాలి. ఎక్కడైతే మనకి టైప్ 1 టైప్ 5 అనే తెలియని కన్ఫ్యూజన్ వస్తుందో ఈ కేసెస్ ని మనం అక్కడికి పంపిస్తే వాళ్ళు కూడా దీన్ని పరిశీలించి ఆ కేస్ రిపోర్ట్స్ దగ్గర చేర్చుకుని వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తారు. ఎంతో అడ్వాన్స్డ్ యూగ్లైసిమిక్ ప్యాంక్రియాటిక్ ఇన్సులిన్ క్లాంప్ స్టడీస్ చేసి వాళ్ళు నిర్ధారించింది ఏంటంటే ఈ టైప్ 5 డయాబెటీస్ లో ఇన్సులిన్ డెఫిషియన్సీనే ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంతగా లేదు. సో టైప్ 5 డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ కి దగ్గరగా లేదు, టైప్ 1 డయాబెటీస్ కి బాగా దగ్గరగా ఉంది. టైప్ 1 డయాబెటీస్ కి టైప్ 5 డయాబెటీస్ కి ఉన్న కొన్ని తేడాలు మనం గమనించుకుని దాని ట్రీట్మెంట్ లో ఉన్న కొన్ని తేడాలు కూడా మనం అర్జెంట్ గా పేషెంట్స్ కి అందించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. డాక్టర్, ఈ టైప్ 5 ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? టైప్ 1 టైప్ 2 లాగే డయాగ్నోస్ చేస్తారా, ఇంకేదైనా లేటెస్ట్ టెక్నాలజీతో చేస్తున్నారా? సో టైప్ 5 డయాబెటీస్ కూడా సేమ్ టైప్ 1 టైప్ 2 లానే ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ లంచ్ షుగర్, HbA1cతో ఒక ఐడియా వస్తుంది దట్ డయాబెటీస్ ఉంది అని. ఉన్నాక మనం ఇంత చిన్న వయసులో ఇంత అండర్ నరిష్డ్ గా లో BMI బాగా తక్కువ వెయిట్ వచ్చింది డయాబెటీస్ ఏంటబ్బా ఇది ఒబిసిటీ కాదు కదా, టైప్ 2 కాకపోవచ్చు అని యూరిన్ స్టడీస్ చేస్తారు. యూరిన్ లో కీటోన్స్ లేకపోవటం, బ్లడ్ లో కీటోన్స్ లేకపోవటం, గ్యాడ్ యాంటీబాడీ స్టడీస్ చేస్తారు అంటే ఇమ్యూన్ యాంటీబాడీ బ్యాక్గ్రౌండ్ చూడటానికి. సో యాంటీబాడీస్ అన్ని నెగిటివ్ ఉన్నాయి కదా, అయితే ఇది టైప్ 1 కాదా, టైప్ 2 ఎలాగూ కాదు, ఇంత ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఉంది, ఇన్సులిన్ ఇస్తేనే తగ్గుతుంది, మెడిసిన్స్ తో తగ్గట్లేదు అని అప్పుడు ఎక్స్క్లూజన్ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్ గా టైప్ 1 కి చేరుతాం. అన్ని ఫిల్టర్ అవుట్ చేశాక మిగిలింది టైప్ 5. ఇందులో కొన్ని ప్రత్యేకత కేటగిరీస్ తో మనం టైప్ 5 కి దీన్ని కేటగరైజ్ చేసి ఆ కేస్ పూలింగ్ లో చేర్చి అక్కడ నుంచి ఫర్దర్ రీసెర్చ్ తీసుకుని మనం దీనికి ప్రత్యేకమైన ఏమన్నా మార్కర్స్ ఉన్నాయా, ఏమన్నా పర్టికులర్ బ్లడ్ టెస్ట్లతో కరెక్ట్ గా తేలిపోతుందా ఇది టైప్ 5 ఇంకొకటి కాదు అని మనం ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అండ్ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, ప్రతి ఒక్కరు కూడా బిజీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోయారు, బయట ఫుడ్ని ఎక్కువగా తినేస్తున్నారు, ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నారు, స్లీప్ కూడా వారికి సరిగ్గా ఉండట్లేదు, సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి ప్రజెంట్. సో వీళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఈ డయాబెటిక్ అటాక్ అవ్వడానికి ఇది కూడా ఒక కీ రోలా? ఎస్ అమ్మా, నీ క్వశ్చన్ లోనే అన్ని ఆన్సర్స్ ఉన్నాయి. ఎంతో చక్కగా ఫ్రేమ్ చేసిన మీ క్వశ్చన్ లో జాగ్రత్తగా ఆలకిస్తే ఫస్ట్ థింగ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. ఎందుకంటే చాలా మంది మన డయానల్ రిథమ్ ని మనం యాక్సెప్ట్ చేయట్లా, మన ఎగ్జిస్టెన్స్ ని మనం ఫ్లోతో వెళ్ళట్లా. వీఆర్ నాట్ గోయింగ్ విత్ ద ఫ్లో ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. మన ఎగ్జిస్టెన్స్ ని మనం రెసిస్ట్ చేస్తున్నాం. అంటే మనకి తొందరగా పొద్దుగూకపోతుంది. ఇప్పుడు 6-7 అంటే చాలా షార్ట్ డే అవుతుంది. సో 7కి సన్సెట్ అయినాక మన సన్సెట్ అరౌండ్ 12కి 1కి అవుతుంది. సో ఎందుకనంటే జాబ్స్ నుంచి ఇంటికి వచ్చి ఇంట్లో మళ్ళీ వంట వార్పు అన్ని చేసుకుని ఇంట్లో ఫ్యామిలీ టైము, ఇంకా మన్నాటికి కావాల్సినవి రెడీ చేసుకుని ఆ రోజు అర్జెంట్ గా ఫిలప్ చేయాల్సిన కొన్ని అర్జెంట్ పనులన్నీ కేటాయించుకుని ఆ స్క్రీన్ ని వదలలేకపోతున్నాం. అన్ని పనులు ఫోన్ల ద్వారా, కంప్యూటర్ ద్వారా ఉండటంతో ఆ మెంటల్ టైర్డ్నెస్ అనేది అసలు మనకి రెస్ట్ ఉండట్లేదు. సో సరైన నిద్ర ఫస్ట్ లోపిస్తున్నాం. నిద్ర లోపంతో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఎక్సర్సైజ్ లో కూడా లోపాలు వస్తున్నాయి, జడ్జ్మెంట్ విషయాల్లో లోపం వస్తుంది. ఎస్కేప్ మెకానిజం అనే ఒక స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఎస్కేప్ మెకానిజం ఏర్పాటు చేసుకుంటాం. అంటే ఒక బ్యాడ్ హ్యాబిట్, బ్యాడ్ జడ్జ్మెంట్, బ్యాడ్ సెల్ఫ్ కంట్రోల్. దీంతో మనం పికప్ చేసుకున్న ఆహారాలు, మనం తీసుకున్న కాఫీ, టీ, గుట్కా, ఆల్కహాల్, స్మోక్, ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్, ఎక్స్ట్రా ఫ్యాట్ ఐటమ్స్, టైం కుదరక, టైం తోచక, కొంత హ్యాబిట్, కొంత టైం లేక బయట దొరికే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవటం, ఫాస్ట్ ఫుడ్స్ అర్లీగా పని అయిపోవాలని చెప్పి ఇమీడియట్ స్నాక్ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ త్వరగా కుక్ అయిపోవాలి
ఫ్రోజన్ ఐటమ్స్ రీహీట్ చేసుకోవటము, అలాంటివన్నిటితో ఫుడ్ ఇంటేక్, రెస్ట్, ఎక్సర్సైజ్, రొటీన్, హ్యాబిట్ ఫార్మేషన్, రెస్క్యూ మెకానిజమ్స్, ఎస్కేప్ మెకానిజమ్స్ కి మనం గురవుతున్నాం. సో దీనివల్ల మన డే టు డే లైఫ్ స్టైల్ వలన మనం ఎక్కువ ఆహారం తీసుకోవటం, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవటం, తక్కువ ఎక్సర్సైజ్, సెడెంటరీ హ్యాబిట్స్ లో తక్కువ నిద్రతో మనం ఒక స్ట్రెస్ మెకానిజం, ఒక ఇన్ఫ్లమేషన్ ని క్రియేట్ చేస్తున్నాం. మన బాడీలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరిగిపోయే కొద్దీ ఈ ఫ్యాట్ డిపాజిషన్, షుగర్, గ్లైకోజన్ ఎక్స్ట్రా డిపాజిట్స్ అని, ట్రైగ్లిసరైడ్స్, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ రిలీజ్ అవడంతో కొన్ని ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్స్, చెడు పదార్థాలు, ఇంటర్ల్యూకిన్స్, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉత్పత్తి చేస్తాయి. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉత్పత్తి అయిన సిచ్యువేషన్ లో మనకి ప్యాంక్రియాటిక్ డ్యామేజ్ జరుగుతుంది. ప్యాంక్రియాస్ నుంచి రావాల్సిన ఐలెట్ సెల్స్ నుంచి తయారయ్యి, బీటా సెల్స్ నుంచి తయారయ్యి ప్యాంక్రియాటిక్ ఇన్సులిన్ ఫార్మేషన్ తగ్గిపోయినందుకు మనం తీసుకున్న ఆహారాన్ని అటాక్ చేయగలిగే ఇన్సులిన్ లేకపోవడంతో షుగర్ త్వరగా వస్తుంది. ఇది ఎంత త్వరగా అయినా రావచ్చు. చాలా చిన్న పసిపిల్లలు, 6-7 ఏళ్ల పసిపిల్లలకి కూడా టైప్ 2 డయాబెటీస్ రావచ్చు. ఇంత త్వరగా టైప్ 2 డయాబెటీస్ రావడం చాలా బ్యాడ్ న్యూస్. మనం ఎక్కువ టైప్ 5 డయాబెటీస్ కంటే కూడా చిన్న పిల్లల్లో, యుక్త వయసులో, యంగ్ అడల్ట్స్ లో వచ్చే టైప్ 2 అలాంగ్ విత్ ఒబిసిటీ గురించి ఎక్కువ బాధపడాలి. లేడీస్ లో వచ్చే ఒబిసిటీతో వచ్చే పీసీఓడితో వచ్చే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో వచ్చే జెస్టేషనల్ డయాబెటీస్ అండ్ ఫర్దర్ గా టైప్ 2 డయాబెటీస్ వచ్చి చాలా యంగ్ ఏజ్ లోనే హార్ట్ డిజీజ్ అంటే కొరోనరీ ఆర్టరీ స్టెనోసిస్ తో వచ్చే స్టెంట్స్, ఎర్లీ హార్ట్ అటాక్స్, ఎర్లీ ఓపెన్ హార్ట్ సర్జరీస్, స్ట్రోక్ అండ్ ఇతర స్మాల్ కాంప్లికేషన్స్ సచ్ as కిడ్నీ డిజీజ్, రెటినోపతి, న్యూరోపతి అండ్ కాళ్ళల్లో, చేతుల్లో ఉన్న వాస్కులోపతితో వచ్చే కాళ్ళ పుళ్ళు, వేళ్ల పుళ్ళు, ఇవన్నీ కూడా స్కిన్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం గురవుతున్నాం అనమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్ని డయాబెటీస్ కి వర్తిస్తాయి. టైప్ 1, టైప్ 2, టైప్ 4, టైప్ 3 అండ్ ఇప్పుడు కొత్తగా కనిపెట్టిన టైప్ 5 తో సహా. థ్యాంక్ యూ డాక్టర్. టైప్ 5 అనగానే ప్రతి ఒక్కరు కూడా భయపడే సిచ్యువేషన్లో దాని మీద మీరు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు 10 టీవీతో జాయిన్ అయ్యి. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, డయాబెటిక్ ఏదైనా కానీ, డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళు జాగ్రత్తగా తీసుకోండి, మెడిసిన్ యూజ్ చేయండి. డయాబెటిక్ రాకుండా ఉండే విధంగా డయాబెటిక్ రాని వాళ్ళు జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా స్ట్రెస్ తీసుకోవద్దు, హెల్దీ ఫుడ్ తినాలి. ఈ టైప్ 5 డయాబెటిక్ పోషకాహార లోపంతో వస్తుంది. ముఖ్యంగా 19 ఏళ్లలోపు వయసున్న పిల్లల్లో వస్తుంది. కాబట్టి పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. వారికి ఇచ్చే ఫుడ్ విషయంలో కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 10 టీవీ.